దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు శుభకర నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ దిన వాక్య ధ్యానాన్ని ఆరంభం చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరం కలిగిన మా దేవా స్తోత్రం. ఉదయకాలం నుండి ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకై స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో నీ యొక్క దివ్యమైన ప్రభువా ఆత్మ సంబంధమైన సంగతులను నేర్చుకోవాలని ఆసక్తి కలిగి నీ పాదాల దగ్గరికి మేము వస్తుండగా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించమని, లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని శారీరక మానసికంగా ఆత్మీయంగా నీ వాక్యం ద్వారా ఉజ్జీవింపు చేసి ఆదరించి బలపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 43వ కీర్తన 5వ చరణం. 43 కీర్తన 5వ చరణం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. చాలు. కీర్తనాకారుడు తన ప్రాణంతో చెప్తున్న మాట ఏంటంటే, నా ప్రాణమా నీవెందుకు కృంగిపోయి ఉన్నావు, నీవేళ కృంగిపోయి ఉన్నావు అని తన ప్రాణాన్ని ప్రశ్నిస్తున్నాడు, తన ప్రాణాన్ని అడుగుచున్నాడు. నిజమే, ఈ రోజులలో చాలామంది జీవితాలలో, కుటుంబాలలో, సేవలో కృంగిన వారై, వంగిన వారై ఉంటున్నారు. ఈ కీర్తనకారుని పరిస్థితి చాలామంది జీవితాలను, మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ పరిస్థితుల వలన, కరోనా పరిస్థితి వలన అనేక విధాలుగా కృంగిపోయి వంగిపోయి ఉన్న జీవితాలు ఉంటున్నాయి. అయితే నా ప్రాణమా నీవేళ కృంగిపోయి ఉన్నావు అంటున్నాడు. ఇక్కడ కృంగిపోయావు అనే మాటకు హిబ్రూ పదం కహ అంటే అర్థం ఏంటంటే మునిగిపోవడము, నిరుత్సాహపడిపోవడము, వంగిపోవడము, పడిపోవడం అని. కృంగిపోవడం అంటే అర్థం ఏంటంటే హిబ్రూలో మునిగిపోవడం పూర్తిగా, నిరుత్సాహపడిపోవడము, పూర్తిగా విల్లులాగా వంగిపోవడము, పడిపోవడం అని. ఈరోజు చాలామంది జీవితాలు, కుటుంబాలు, సేవలు ఇలాంటి పరిస్థితి ఉంది. యోబు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. మరి కీర్తనకారుడు ఆ మాట అన్నాడు. మరి యోబు గ్రంథంలో కూడా చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయము 12వ వచనం. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చుకుంటూ 15వ అధ్యాయం 12వ వచనం. 15వ అధ్యాయము 12వ వచనం. నీ హృదయము ఏల కృంగిపోయెను. చాలు. ఎలీఫాజ్, యోబు స్నేహితుడని ఎలీఫాజ్ అంటున్నాడు, యోబు నువ్వు చాలా గట్టివాడవు, చాలా స్థిరమైన వాడవు, చాలా బలమైన వాడవు, కానీ నీ హృదయం ఎలా కృంగిపోయింది, ఎందువలన నీ హృదయం కృంగిపోయింది అని ఎలీఫాజ్ యోబుని అడుగుతున్నాడు. అక్కడేమో కీర్తనకారుడు తన ప్రాణాన్ని అడుగుతున్నాడు, నీవెందుకు కృంగిపోయావు, నీవు కృంగిపోవడానికి కారణం ఏమిటి అని. నిజమే, ఈరోజు ఎందుకు మనము కృంగిపోతున్నామో ఒక 7 విషయాలు దేవుని వాక్యంలోంచి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశం కృంగిపోవడానికి గల 7 కారణాలు. ఈ 7 కారణాలు బట్టే ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కృంగిపోతున్నాడు. అయితే కృంగిపోయిన మానవుని ప్రభు కూడా ఎలా లేవనెత్తుతాడో కూడా మనం ధ్యానం చేస్తున్నాం. మనము కృంగిపోవడానికి గల 7 కారణాల మొదటి కారణం ఏంటంటే, ఒక వ్యక్తి ఎందుకు కృంగిపోతున్నాడంటే, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 2వ వాక్యం. సామెతలు 12:2, 12:25. ఒకని హృదయములోని విచారము దాని కృంగ చేయును. చూసారా, ఒక వ్యక్తి ఎందుకు కృంగిపోతున్నాడు? మనము కృంగిపోవడానికి గల 7 కారణాల్లో మొదటి కారణం కృంగుదలకు, పడిపోవడానికి, మునిగిపోవడానికి, నిరుత్సాహపడిపోవడానికి, విల్లులాగా వంగిపోవడానికి, ఆ చేతులు నవ్వడానికి కారణం ఏంటంటే విచారము వలన మనుషులు కృంగిపోతున్నారు.
విచారము అనగా ఆలోచన, విచారం అనగా దుఃఖము, విచారం అనగా సంతాపం. ఇవన్నీ కూడా మన హృదయాన్ని, మన మనస్సును అణిచివేసి కృంగిపోతున్నాయి అనేది మనం గుర్తించాలి. నిజమే, నీలో ఉన్న విచారమే, నీ కుటుంబంలో ఉన్న విచారమే, సంఘాల్లో ఉన్న విచారమే, సమాజంలో ఉన్న విచారమే మనల్ని కృంగతీస్తుంది, ముంచివేస్తుంది, నలకొడుతుంది. ఈ కృంగుదల భరించని అనేకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ కృంగుదల భరించిన అనేకులు మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. ఈ కృంగుదల భరించిన అనేకులు ఊరి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయితే ఒక మాట, నువ్వు ఏ విచారం అన్న కృంగిపోయినా ఆ విచారం నేను కృంగదీస్తున్నా. ఈ రాత్రి కొన్ని మాటలను మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. లూకాసు వార్త 8వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 14వ వచనం. ముళ్ళ పొదలలో పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా, విని వాక్యం వింటున్నాము, ప్రార్థనకు పోతున్నాము, చర్చికి పోతున్నాము, ఆరాధన చేస్తున్నాము, లైవ్ ద్వారానో కుటుంబం ద్వారానో ఏదో విధంగా చేస్తున్నాము. అయితే విని ఎంత వాక్యం విన్నా కూడా కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ఈ విచారములంట, ఈ విచారం విన్న వాక్యాన్ని, ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని ధనభోగముల చేతను అణిచివేసి, ఈ విచారం ఎంత డేంజర్ అంటే, విచారము, ఆలోచన, దుఃఖము, చింత ఎంత డేంజర్ అంటే, ఆత్మ సంబంధమైన మాటలను, పురికొల్పే మాటలను, ప్రోత్సహించే మాటలనంట అవి అణిచివేస్తున్నాయి. అందుకే ప్రార్థన చేసుకోవాలనుంది, బైబిల్ చదువుకోవాలనుంది, ఆరాధన పాల్గొనాలనుంది, కానీ ఈ విచారం నిన్ను అది దాటుకోకుండా చేస్తావు. అదే మాట అంటున్నాడు దావీదు అంటాడు 6వ కీర్తనలో 7వ వచనంలో, విచారము చేత నా కన్నులు గుంటపడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చితికిపోవచ్చు. విచారంతో ఏడ్చి ఏడ్చి కళ్ళు గుంటలు పడుతున్నాయి. నువ్వు కూడా దేని వల్ల, ఆర్థిక పరంగానో, ఆరోగ్య పరంగానో, కుటుంబ పరంగానో, ఉద్యోగ పరంగానో, పిల్లల పరంగానో, దేని బట్టి విచారిస్తూ కృంగిపోయి కన్నీళ్లకు మునిగిపోతున్నావు. ఒకసారి ప్రభు పాదాల దగ్గరికి వస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనంలో, మార్తా నీవు అనేక పనులు పెట్టుకొని నువ్వు విచారిస్తున్నావు, నీ పనులే నిన్ను విచారంలోకి నడిపిస్తున్నాయి. మార్తా, పనుల వల్ల విచారం, పిల్లల వల్ల విచారం, ఆర్థిక పరిస్థితుల వల్ల సరైన లాక్డౌన్ వల్ల సరైన జీవనం లేక, కొద్దిమంది సంఘాలు ప్రార్థన లేక విచారం వల్ల అనేక మంది కన్నులు గుంట పడిపోతున్నారు, టెన్షన్ పడిపోతున్నారు. అయితే ఒక శుభవార్త, కృంగిపోయి ఉన్న విచారము మనల్ని కృంగదీస్తుంది. అయితే ప్రభు ఏం చేస్తాడు? ఇర్మియా గ్రంథం 31:13. ఇర్మియా 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారం కొట్టివేసి, నీ జీవితంలో ఎవరి వలన, దేని వలన, అది ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగానైనా, ఫైనాన్షియల్ గానైనా, స్పిరిచువల్ గానైనా, ఏ విషయంలో అయితే నువ్వు విచారిస్తున్నావో ఆ విచారాన్ని కొట్టివేసి నేను వారికి ఆనందం కలిగేసి, దేవునికి స్తోత్రం కలగా. ఎంత అద్భుతమైన కృంగిపోవడానికి 7 కారణాలు. మొదటి కారణం విచారం. ఆ విచారం వాక్యంలో ఎదగకోకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, కుటుంబంలో సంతోషం ఉండకుండా చేస్తున్న ఆ విచారాన్ని దేవుడు కొట్టివేసి నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఇది లైవ్ ప్రోగ్రాం కనుక నేను ఎక్కువ వివరణ ఇవ్వడం లేదు, ఒక 30-35 నిమిషాలు ముగిస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ సబ్జెక్ట్ ఇవ్వాలి. విచారం వల్ల నువ్వు కృంగిపోయినామేమో, నీ విచారాన్ని ఆయన కొట్టివేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయం, మనిషి కృంగిపోవడానికి గల రెండో కారణం ఏంటంటే సామెతలు 24:10. సామెతలు 24:10. శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా. మూడోది, మనిషిని కృంగదీస్తున్నది. రెండవది, మనిషిని కృంగదీసేది ఏంటంటే శ్రమలు కృంగదీస్తున్నాయి. విచారం వలన మానవుడు కృంగిపోతున్నాడు. రెండవది, శ్రమల వలన మానవుడు కృంగిపోతున్నాడు. శ్రమలు. అందుకే 38వ కీర్తన 6వ వచనంలో అంటాడు,
38వ కీర్తన, నేను శ్రమల చేత మిక్కిలి కుంగిపోయి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతులనే సంచరిస్తున్నాను. మిక్కిలి కుంగిపోయానయ్యా, వంగిపోయానయ్యా, పడిపోనయ్యా, మునిగిపోయానయ్యా, నిరుత్సాహపడిపోయాను. మిక్కిలి అంట. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 20వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 20వ వచనం. 3:20. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో నేను కృంగిపోయి ఉన్నాను. జీవితంలో ఎదురెత్తిన శ్రమలు, శోధనలు, కష్టాలను తలుచుకొని కృంగిపోతున్నారంట భక్తులు. శ్రమలు చాలా కృంగదీస్తాయి మనిషి. అయితే ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే శ్రమలు సౌమలు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక మాట, శ్రమల వల్ల నువ్వు కృంగిపోయి నాకున్నన్ని శ్రమలు, నాకున్న కష్టాలు ఇక భూమి మీద ఎవరికి లేవని నువ్వు అనుకోవద్దు. అదేదో వింత అనుకోదు. ప్రాబ్లమ్స్ అనేది అదేదో వింత అనుకోవద్దు. మనిషికి శ్రమలు వస్తాయి, మానుకు శ్రమలు రావనేది నువ్వు మర్చిపోవాలి. వింతగా నువ్వు భావించవద్దు. నీకన్నా మించిన శ్రమలు ఎవరికి లేవని నువ్వు అనుకోవద్దు. 700 కోట్ల మందిలో ఎంతో మందికి అలాంటివి ఉన్నాయి. అయితే శ్రమ వల్ల నన్ను పొంగిపోవడం మానవరీత్య కొన్నిసార్లు జరగచ్చు. అదే పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట, ఈ విధమైన నీకే కాదు శ్రమలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నా కుటుంబానికి ఎందుకు, నా సేవలు నీకెందుకు ఈ శ్రమలు, నాకున్న నీ ఎవరికి లేవనుకుంటున్నావు కాదంట. అక్కడే అంటున్నారు, ఈ విధమైన నువ్వు ఎదుర్కొంటున్న ఈ విధమైన శ్రమలే వారి జీవితంలో కూడా నెరవేరుతున్నాయి. 18వ కీర్తన 27, 18వ కీర్తన 27వ వచనంలో ఒక మాట ఉంటుంది. 18వ కీర్తన 27, శ్రమపడు వారిని నువ్వు రక్షించదువు. అయితే ఒక మాట, శ్రమ వలన నువ్వు కృంగిపోయామేమో, అయితే శ్రమ ద్వారా వచ్చిన కృంగుదలను కూడా ఆయన తొలగించి నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం, శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చున్నాడు. శ్రమ పొందున దేవుడు నన్ను శ్రమలను వదిలేసాడు అనుకోవద్దు. 90వ కీర్తన ఒక మాట ఉంటుంది, 91వ కీర్తన ఒక మాట ఉంటుంది, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఉండి ఏం చేస్తానంట, అది యెషయా 49:13 అంటున్నారు, శ్రమ నొందిన తన ప్రజలను జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చున్నాడు. ఎంత అద్భుతమైన మాట. మూడవది, కృంగిపోవడానికి గల కారణాలు, మూడవ కారణం, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 32వ వచనం. 1 సమూయేలు 17:32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. మూడవది అంట, మాటల వలన కృంగిపోతున్నారు. ఫిలిష్తీయుడంట 40 రోజులంట ఫిలిష్తీయుడు ఏం చేస్తున్నట, 40 రోజులు తన్ను తాను అగపరుచుకొని వారిని దూషిస్తున్నారంట, ఏలన చేస్తున్నారంట. 16వ వచనంలో, ఆ ఫిలిష్తీయుడు ఉదయం సాయంత్రం జనులు బయలుదేరి 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచున్నారు. అంత మాత్రమే కాదు, అదే 17వ అధ్యాయంలో 11వ, సౌలు ఇశ్రాయేలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు విన్నప్పుడు బహుగా భీతులై 40 రోజులు వచ్చి అతను మాట్లాడుతున్న ఆ మాటల తూటాలకు వాళ్ళ హృదయాలు కృంగిపోయినాయట. అందుకే దావీదు అంటాడు, ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగిపోవలసింది అసలు. అంటే ఎందుకు కృంగిపోతున్నట్టే మాటలు. నిజంగానే కొద్దిమంది మాటలతోనే హత్యలు చేస్తారు, మాటలతోనే కూల్చివేస్తారు, మాటలతోనే గాయాలు చేస్తారంట. అందుకే ఇక్కడ ఏముంటుందంటే, ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. ఎగతాళి వలన కొద్దిమంది హృదయాలు కృంగిపోతూ ఉంటాయి.
అపహాస్యం వలన కొద్దిమంది హృదయాలు కృంగిపోతున్నాయి. కొద్దిమంది విమర్శతో కృంగదీస్తారు, అపహాస్యంతో కృంగదీస్తారు, ఎగతాళితో కృంగదీస్తారు, తక్కువ చేసి మాట్లాడి నీ చేత ఏం కాదని కృంగదీస్తూ ఉంటారు. ఇది ఒక మాట, ఎగతాళి వల్లైనా, విమర్శల వల్లైనా, అపహాస్యం వల్లనైనా, ఎవరి మాటల వల్ల, ఏ మాటల వల్ల నువ్వు కృంగిపోయి ఉన్నావో అయితే కృంగిన స్థితిలో ఉండి మనం ఖచ్చితంగా లేవనెత్తేవాడు. 2 దినవృత్తాంతములు 30వ అధ్యాయము, 2 దినవృత్తాంతములు 30వ అధ్యాయం 11వ వచనం. 2 దినవృత్తాంతములు 30వ అధ్యాయం 11వ వచనం. అయినను ఆషేరు మనస్సే జెబులూను 2 దినవృత్తాంతములు 30వ అధ్యాయం వారిలో నుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి. ఎందుకు కృంగిపోయారు? 10వ వచనం. ఎందుకు కృంగిపోయారంట? అంచెగాండ్రులను జెబులూను దేశం వరకు, ఎఫ్రాయిము మనస్సే దేశంలో ఉన్న ప్రతి పట్టణములకు పోయారు. కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించినప్పుడు అంట ఏమైపోయినారంట? మనస్సే జెబులూను దేశంలో వారి నుండి కొందరు కృంగిన మనస్సుతో వచ్చారు. వాళ్ళు అపహసిస్తే తట్టుకోలేక, విమర్శిస్తే తట్టుకోలేక, ఎగతాళి చేసి తట్టుకోలేక కృంగిపోయి ఉన్నారు. అయితే వారి నోటి మాటల వలన నీకు హాని కలగకుండా చేస్తానన్నాడు. ఏమన్నాడు ఆయన? వారి నోటి మాటల వల్ల నీకు హాని కలగకుండా చేస్తానంటున్నాడు దేవుడికి మహిమ కలుగుతాడు. 4వదిగా ఎందుకు మనం కృంగిపోతున్నాం, మనల్ని ఏంటి కృంగదీస్తున్నాయి అంటే 4వది 35వ కీర్తన 14వ వచనం. 35వ కీర్తన 14వ వచనం. అతడు నాకు చెలిగాడినైనట్టు సహోదరునైనట్టు నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని. చాలు. 4వదిగా మనుష్యులను కృంగదీసేది ఏంటంటే మరణము మనుష్యులను భయంకరమైన కృంగుదలకి తీసుకెళ్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక కుటుంబంలో కానీ, ఒక సమాజంలో కానీ, ఒక బంధువులో కానీ భర్త చనిపోతే కుటుంబ సభ్యులకు భార్య ఎంతో కృంగిపోతుంది, భార్య చనిపోతే భర్త ఎంతో కృంగిపోతుంది, తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు ఎంతగానో కృంగిపోతారు, పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు ఎంతగానో కృంగిపోతారు. ఈరోజు కూడా కరోనా వలన ఎంతోమంది చనిపోతే ఆ కుటుంబాలలో ఎంతో కృంగుదల, ఎంతో వేదన, ఎంతో బాధ ఆ కుటుంబాలను అలుముకునుందనేది మనందరం కూడా టీవీల ద్వారా వింటూనే ఉన్నాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లలు ఏమంటున్నారంటే దేవుని వాక్యంలో తండ్రి లేని వారికి నేను తండ్రినై ఉంటున్నాను. ఎవరి మరణము నిన్ను కృంగతీస్తుందో ఆ స్థానాన్ని ప్రభు తీసుకుంటున్నాడు. అందుకే భర్త లేని వారికి అదే యెషయా గ్రంథం దేవుని వాక్యం నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రులు లేని వారికి, తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తాను. కీర్తన గ్రంథంలో తండ్రి లేని వారికి నేను తండ్రినై ఉందును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకని యెషయా గ్రంథంలో ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరిస్తాను. భర్త లేని వారికి నేను నిన్ను సృష్టించిన వాడే నీకు భర్తయే ఉన్నాడని దేవుని వాక్యం. అందుకే ఎవరైతే మరణించి వారి మరణం వల్ల నువ్వు కృంగిపోయినో వారి స్థానాన్ని ప్రభు తీసుకొని ఆ స్థానంలో ప్రభు నిలబడి వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నీ ఆయన నిర్వర్తిస్తారు. మరి నాకు, నా తమ్మునికి మరి యవన వయసులోనే మా తండ్రి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే మరి మా ఇరువురి యొక్క జీవితం గురించిన బాధ్యత, వివాహాల గురించిన బాధ్యత అన్నీ కూడా దేవుడు తీసుకొని మరి ఈరోజు అందరం కూడా వివాహాలు అందరికీ కూడా ఫలములు దేవుడు ఇచ్చి అందరినీ కూడా దేవుడు కృపలో నిలబెట్టుకున్నాడు. ఆయన స్థానాన్ని తీసుకున్నాడు కనుక మరి ఎవరైతే ఎవరి మరణం నిన్ను కృంగదీస్తుందో ఆయన స్థానంలో ప్రభు నిలబడేవారు అంటున్నారు. నిన్నడు కూడా మర్చిపోకూడదు, మరి జ్ఞాపకం చేసుకో. ఇక వీళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అని మాట అనొద్దు. ఎందుకంటే వారి స్థానంలో ప్రభు నీకు ప్రభు నిలబడతారని నిన్నడు కూడా మర్చిపోకూడదు. 5వ 107వ కీర్తన 12వ వచ్చాడు.
107, 12. ఆయన ఆయాసము చేత కృంగచేసింది. 5వదిగా దేని వల్ల కృంగిపోతున్నారు ఈరోజు మనుషులు అంటే ప్రయాసము చేత, ఆయాసము చేత. రాత్రి అంత ప్రకారం ఈరోజు జీవితం ప్రయాస అయిపోయింది. ఆయాసమే, చదివి చదివి ఆయాసం, పని చేసి ఆయాసము, పరుగులెత్తి ఆయాసము, జీవిత పోరాటంలో పోరాడలేక, రోగాలతో పోరాడలేక, సైతానుతో పోరాడలేక, సమస్యలతో పోరాడలేక ఆయాసపడుతూ ప్రయాసపడుతూ అలిసిపోతున్నారు, కృంగిపోతున్నారు, కూలిపోతున్నారు. అయితే ఈరోజు మనం ఒక మాట తెలుసుకోవాలి. కష్టం వలన, లేమి వలన, చదువులో, పనిలో, ఉద్యోగంలో, జీవితంలో ప్రయాసలో ఉంటున్నామేమో. ఆ ప్రయాసే, ఆ ఆయాసే నిన్ను కృంగతీస్తుంది. నెహెమ్యా గ్రంథం 4:21 వచ్చింది. నెహెమ్యా 4:20 తీసుకుంటుంది. నెహెమ్యా గ్రంథము 4:21 వచ్చింది. నెహెమ్యా 4:21. ఆ ప్రకారము మేము పని యందు ప్రయాసపడితిమి. చూసారా, పని చేసి ప్రయాసపడి. అదే లూకాసు వార్త 5వ అధ్యాయంలో అంటారు, పేతురు అంటారు, అయ్యా రాత్రంతయు ప్రయాసపడితిమి. కానీ మాకు ఎంత ప్రయాసపడి చదివినా, ఎంత ప్రయాసపడి మేము ప్రార్థన చేసినా, ఎంత ప్రయాసపడి పని చేసినా ఫలితం దక్కలేదని కృంగిపోకు, నిరాశపడిపో. నిహమ్య అంటారు, మేము ప్రయాసపడ్డాము. అదే మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనం దేవుని వాక్యం, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేని వలన, ఎవరి వలన ప్రయాసపడి ఆయాసపడి ఉంటున్నాను, నీకు ఆయన విశ్రాంతిని ఇస్తాను. ఈ ప్రయాస నీకు దేవుని వాక్యం 1 కొరింథీ పత్రికలో సెలవిస్తుంది. ప్రభువునందు నీ ప్రయాస, ఈ లోకంలో నువ్వు పడే ప్రతి ప్రయాస వ్యర్థమవుతుందేమో, కానీ ప్రభువులో ఉండి, ప్రభువుతో ఉండి నీవు పడే ప్రయాస ఎన్నడూ కూడా వ్యర్థము కాదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు, దాని ప్రతిఫలం ఉంది. లోకపరంగా నువ్వు పడే ప్రయాస కూడా ఆయన విశ్రాంతి ఇస్తాడు. దైవికంగా నువ్వు పడే ప్రయాసకు ప్రతిఫలం. 6వ విషయం, ఎందుకు మనం కృంగిపోతున్నాం, ఏమిటి మనల్ని కృంగదీస్తున్నాయి? మానవాళిని కృంగదీసేది ఏంటంటే 6వదిగా 143వ కీర్తన 4వ వచనం, 143:4. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. కావున నా ఆత్మ నాలో కృంగిపోయినది. ఎందుకు కృంగిపోయింది? 3వ వచనం, శత్రువులు నన్ను తరుముచున్నారు. శత్రువులు నన్ను తరుముచున్నారు. వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలం కిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపచేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. ఎందుకు కృంగిపోయింది? 6వదిగా శత్రువు వలన. నిజంగా చూడండి, నిస్కారంగా కొద్దిమంది మనకి శత్రువులుగా, మనుషులే కొద్దిమంది నిస్కారంగా మన ఎదుగుదలను బట్టి, మన ఉన్నత స్థితిని బట్టి మనకు శత్రువులు అయిపోతారు. కొన్నిసార్లు మనుషులే శత్రువులు భావించారు కొన్నిసార్లు. అయితే అందరికంటే భయంకరమైన శత్రువు పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఎవరంట? గర్జించు సింహము వలె అపవాది శత్రువు మనలను, మన కుటుంబాలను, మన భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, ఆర్థిక జీవితాన్ని, ఆరోగ్య జీవితాన్ని మృంగివేదనని మన శత్రువు అపవాది తిరుగుతూ ఉన్నాడు. ఎవరు మన శత్రువు? అపవాదే, సాతానే, వాని సైన్యమే. అంత మాత్రం కాదు, కొద్దిమంది మన యొక్క స్థితిని బట్టి, మన స్థాయిని బట్టి, మన విధి విధానం బట్టి కొద్దిమంది మనుషులే మనకు శత్రువులుగా మారిపోతారు. శత్రువులుగా వారే భావిస్తారు, మనం భావించకపోయినా. అయినా డోంట్ వరీ. ఎందుకంటే 142వ కీర్తనలో ఒక మాట, 142:6లో ఒక మాట, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొర చెవికు, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతుల నుండి నన్ను విడిపించున్నాయి. ఎందుకంటే అయ్యా నేను చాలా కృంగిపోయాను. ఎందుకంటే నాతో పోరాడేవారు నాకంటే బలం వల్ల కాదు, నాకంటే ధనం గలవారు, నాకంటే జ్ఞానం కలిగిన వాళ్ళతో నేను ఎదుర్కోలేక నా ప్రాణము, నా ఆత్మ కృంగిపోయి ఉన్నదయ్యా, కృంగిపోయి ఉన్నది. అయితే ఆదికాండం 14:20 ఆదికాండము 14:20.
నీ శత్రువులను నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. ఎంత అద్భుతమైన మాట. నీ శత్రువులను నీ చేతికి అప్పగించి, ఈ లోక సంబంధమైన శత్రువులుగా మనల్ని శత్రువులుగా ఎవరైతే భావిస్తున్నారో, ఎవరైతే మనల్ని శత్రువులుగా చూస్తున్నారో వారినంట ప్రభు మనకు అప్పగిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అబ్రహాం విషయంలో చెప్తున్నమాట ఏమంట, ఈ శత్రువుని చేతికి అప్పగిస్తాడు. ఎవరైతే శత్రువుగా భావిస్తున్నారో వారిని ప్రభు మన చేతికి అప్పగిస్తారు. మనుషుల సంబంధం అయితే శత్రువు అయిన సైతాను ఉన్నాడు. వీడు నిజమైన శత్రువు. మనకు భార్య కాదు, భర్త కాదు, బిడ్డలు కాదు, కొలిక్స్ కాదు. అది అసలైన శత్రువు అపవాదే, మొదటి పేతురు. అయితే వాణి కూడా ఏం చేస్తాడంటే రోమపత్రిక మన కాళ్ళ కింద ఉంచాడు. ఎక్కడ 16వ అధ్యాయము 20వ వచనం ఏమంట, సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రం. చాలా మంది అన్న సాతాను మమ్మల్ని బాగా నలగొట్టేశాడన్న, ఇరగొట్టేశాడన్న, కుంగదీశాడన్న అని చాలా మంది బాధతో ఉద్వేగంతో చెప్తున్నారు. అయితే ఒక మాట, వాణిని కూడా నీ కాళ్ళ కింద చిత్తపుదొక్కుతాడు. మానవ సంబంధమైన శత్రువులుగా మనం భావించకపోయినా వాళ్ళు భావిస్తున్నారు, వాళ్ళని అప్పగిస్తాడు. అపవాది సంబంధమైన శత్రువులు నీ కాళ్ళ కింద చిత్తపుదొక్కుతాడు. అందుకే కృంగిపోయిన నీకు దేవుడు చెప్తున్న చివరి మాట చెప్పుకుందాం. మనం కృంగదీసేవి, మానవాన్ని కృంగదీసేది ఏమిటంటే 142 కీర్తన 6వ వచనం. 142:6. నేను చాలా కృంగి ఉన్నాను. ఎందుకంట నేను చాలా కృంగి ఉన్నాను. 4వ వచనం. నా కుడి ప్రక్కన నిదానించి చూడుము. నా కుడి పక్కన నేను చాలా కృంగిపోయినా, ఎందుకంటే నా కుడి పక్కన నిదానించి చూడుము. నన్ను ఎరిగిన వాడు ఒక్కరును నాకు లేకపోయేను. ఆశ్రయం ఏది నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడివాడు ఒక్కడును లేడు. చాలు. ఏంటి మానవాన్ని కృంగదీసంటే ఒంటరితనం. నా కుడి పక్కన నిదానించి చూశాను, ఒక్కడు కూడా లేదు. ఆదరించేవాడు లేడు, ఓదార్చేవాడు లేడు, ప్రోత్సహించేవాడు లేదు, నన్ను భుజము తట్టేవాడు లేడు, నేనున్నా నీతో ఉన్నా అని చెప్పేవాడు లేక నేను బహుగా కృంగిపోయాను. ఒంటరితనం మనం కృంగతీస్తాం. కొన్నిసార్లు మనం అనుకునే వారు కూడా మనల్ని పట్టించుకోరు, మనల్ని ఆదరించరు, మనల్ని ఓదార్చరు, మనల్ని ప్రోత్సహించరు. అయినా ఒంటరితనం అన్న కృంగిపోయి 142వ కీర్తన 142:7లో ఒక మాట ఉంటుంది. ఏమంటే, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకు అని నేనున్నాను. ఒంటరితనం మనం కృంగతీస్తుంది, డిస్కరేజ్ చేస్తుంది, డిసప్పాయింట్ చేస్తుంది. లాస్ట్కి ఏమనిపిస్తే ఒంటరితనం చచ్చిపోయే స్థితి కూడా అనిపిస్తుంది. ఒంటరితనం వల్ల అంత భయంకరమైన ఒంటరితనం, లోన్లీనెస్. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. మాట్లాడుచున్నాను, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు, చూడండి, నా శిష్యులు నాకు తోడు లేకపోవచ్చు, నన్ను కన్నవారు నాకు తోడు లేకపోవచ్చు, అన్నదమ్ములుగా భావించిన వారు తోడు లేకపోవచ్చు, కానీ నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్ట కార్యం నేను నెలకొల్చేది కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. కీర్తనకాడు అన్నాడు, నా కుడి పక్కన ఎవ్వరు లేరు, అయినా ఒక్కరు మాట్లాడేవారు లేరు, ఆదరించి ప్రోత్సహించి బలపరిచి వారు లేరు అనుకుంటే యేసుప్రభు అంటున్నారు, నన్ను పంపినవాడు నాకు తోడుగా ఉన్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు వాగ్దానం ఇచ్చిన వాడు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను రక్షించిన వాడు నిన్ను తోడుగా ఉన్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నాడు. శిష్యులు కూడా అన్నారు, మత్తయి సువార్త 25 చివరి వచ్చిన, ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నన్ను సదాకాలం నీకు తోడై యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉంటాడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. 43వ కీర్తన, మళ్ళీ వాక్యానికి వెళ్ళాం. 43వ కీర్తన 5వ వచనం. 43:5 ముగించుకుందాం. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. నువ్వు కృంగిపోకూడదు. నిన్ను విచారం కృంగదీసిందేమో, శ్రమలు కృంగదీసినాయేమో, ఇతరుల మాటలు కృంగదీసాయేమో, మరణం కృంగదీసిందేమో, ప్రయాస కృంగదీసినేమో, శత్రువులు కృంగదీసారేమో, ఒంటరితనం కృంగదీసారేమో. అయితే నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు వాక్యం చదివేవాడు, నువ్వు ప్రార్థన చేసేవాడు, నువ్వు ఆరాధన చేసేవాడు, నిజ దేవుని ఎరిగిన వాడు కనుక
నా ప్రాణమా నువ్వు కృంగిపోకూడదు. మరి ఏం చేయాలి? ఇంత కృంగుదల, నిరాశ, నిస్పృహ ఉన్నప్పుడు నేనేం చేయాలంటే అప్పుడు దావీదే సలహా ఇస్తున్నాడు. నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. చాలు, ఏమంటున్నాడు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చూసావా నా ప్రాణమా, ఈ 7 కార్యాల వల్ల నువ్వు కృంగిపోయి నలిగిపోయి నిరాశపడిపోయి నిస్పృహపడిపోయి ఇక నా కొద్ది జీవితం, నా కొద్ది బ్రతుకు, ఏం భక్తో, ఏ జీవితమో, ఏ కుటుంబం అనుకుంటున్నామో ప్రాణమా, అలా అనుకోవద్దు. నువ్వు ఎన్ని రకాల కృంగిపోయినా ఆయన యందు నిరీక్షణ ఉంచు. ఆయన రక్షణకర్త. నేను ఆయన నమ్ముచున్నా. నమ్మితే ఏం చేస్తాడు? నిరీక్షణ ఉంచితే ఏం చేస్తాడు? అవును, నన్ను లేవనెత్తుతాడు ఆయన, బలపరుస్తాడు ఆయన, ఆదరిస్తాడు ఆయన, ఓదారుస్తాడు ఆయన, నన్ను తిరిగి మామూలు స్థితిలో నిలబెడతాడు. నిరీక్షణ ఉంచినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? 145వ కీర్తన 14. నిరీక్షణ ఉంచినప్పుడు, నమ్మకం ఉంచినప్పుడు, నువ్వు నిరీక్షణ ఉంచాలి, నమ్మకం ఉంచాలి. యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు. 7 రకాలుగా కృంగిపోయిన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సేవను కృంగిన స్థితిలో నుండి, పడిన స్థితిలో నుండి, మునిగిన స్థితిలో నుండి, నలిగిన స్థితిలో నుండి లేవనెత్తును, తిరిగి నిలబెట్టును, తిరిగి ఉద్ధరించును, తిరిగి స్థాపించును, తిరిగి నిన్ను సెటిల్ చేస్తాడంట. ఎంత అద్భుతమైన మాట. 116 కీర్తన 6 చరణం. 116:6. యెహోవా సాధువులను కాపాడును, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాడు. బాధపడతాడు. 7 రకాలుగా విచారం వల్ల, శ్రమ వలన, మాటల వలన, మరణం వలన, ప్రయాసం వలన, శత్రువు వలన, ఒంటరితనం కృంగిన నీవు ఆయన ఎందు నీవు నిరీక్షణ కలిగి, నమ్మకం కలిగి, సాధువుగా నీవు ఉంటే ఆయన తిరిగి నిన్ను లేవనెత్తుతాడు, తిరిగి నిన్ను నిలబెడతాడు, తిరిగి నీకు ఒక నూతన స్థితిని ఆయన అనుగ్రహించగలిగిన దేవుడే ఉన్నాడు. అలాంటి కృప కృంగిన నీకు ఆయన చూడాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, కృప కనికరం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్యం ద్వారా కృంగిపోయిన మమ్మలను, నలిగిపోయిన మమ్మలను, మునిగిపోయిన మమ్మలను, వంగిపోయిన మమ్మను నీ వాక్కుల ద్వారా నాయన తిరిగి లేవనెత్తినందుకే, తిరిగి నిలబెట్టినందుకే నాయన నీ యందు నిరీక్షణ ఉంచి కృపనిచ్చినటువంటి స్తుతిస్తూ ఆయన ఎవరైతే లైవ్లో ఈ వాక్యం వింటున్నారో వారి 7 కారణంలో ఏ కారణాన్ని బట్టి కృంగిపోయినా అయినా వారిని ఈ సమయంలో నీ యందు నిరీక్షణ ఉంచి నిన్ను నమ్మి నీ ఎదుట సాధువులుగా నిలబడుతుండగా వారి తిరిగి లేవనెత్తునైనా, తిరిగి వారిని ఉద్ధరించునైనా, తిరిగి వారిని పునరుద్ధరించినైనా ఉన్నతమైన కృపతో నీకు యేసునామములో ప్రార్థిస్తున్నాం. అందరికీ వందనాలు. రేపు దినం ఆదివారం కనుక ఉదయం లైవ్ ఉంటుంది, అలాగే సాయంత్రం మరల టయానికి మనం కలుసుకుంటాం.